या कुन्देन्दुतुषारहारवरदाजा शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकराजा श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः। श्री महागणाधिपतये नमः। శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరంలో మకర రాశి వారికి జనవరి మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములో జన్మించినటువంటి వాళ్ళు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములో జన్మించినటువంటి వాళ్ళు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను మకర రాశి కిందికి వస్తారు. అంతేకాకుండా బో, జా, జి, జు, జే, జో, ఖ, గ, గి అనేటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామము పేరు కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను మకర రాశి కిందికి వస్తారు. ఇక ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఈ జనవరి మాసం ఎలా ఉంది అంటే ఏ స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయి, వాటి మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు ద్వాదశ జన్మస్థానాలలో సంచరిస్తున్నాడు, ఇది ప్రతికూలంగా ఉంది. కుజుడు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉంది. బుధుడు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, శుభప్రదంగా ఉంటాడు, శుభ ఫలితాలను ఇస్తాడు. గురువు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు, అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, ఇది ప్రతికూలంగా ఉంటుంది. శుక్రుడు ఏకాదశ ద్వాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు, ఏలినాటి శని చివరిలో ఉన్నాడు అన్నమాట. కుటుంబ స్థానంలో సంచరిస్తున్నాడు. శని యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది. ఇక రాహువు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. కేతువు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ముఖ్యమైనటువంటి గ్రహాలు రాహువు, శుక్రుడు, బుధుడు మట్టుకు అనుకూలంగా ఉన్నారు. ఈ మాసంలో గురు, శనైశ్వరుడు, సూర్యుడు, కుజుడు ప్రతికూలంగా ఉన్నారు. అంటే ఈ గ్రహస్థితి మూలకంగా మకర రాశి వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతుంది, సమిష్టి ఫలితాలు అనే విషయంపై ఆలోచించినట్టయితే, ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక సామాన్యంగానే ఉంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. డబ్బు విషయం కానివ్వండి, పనుల విషయం కానివ్వండి, కొంత జాగ్రత్త పడాలి. తొందరపాటు పనికిరాదు. జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకొని, అంటే ఆ విషయం గురించి బాగా అవగాహన తెచ్చుకున్న తర్వాతనే ఆ కార్యాన్ని మీరు ప్రారంభించడం మంచిది. ఇక ఓవరాల్గా ఫలితాలపై ఆలోచించినట్టయితే, ఆర్థిక పరిస్థితి లోపల హెచ్చుతగ్గులు కనబడుతున్నాయి. అంటే కొన్ని రోజులు డబ్బు చేతిలో ఉండడము, కొన్ని రోజులు వృధా ఖర్చు మూలకంగా డబ్బు చేతిలో ఉండకపోవడము, ముఖ్యమైనటువంటి పనుల విషయంలో మనకు ఆటంకాలు రావడము, ఆ పనులు వాయిదా పడడము, ఇలాంటివి కనబడుతున్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటయ్యానంటే ఆర్థిక పరిస్థితి నిలకడగా లేకపోవడం. ఆర్థిక స్థితి లోపల హెచ్చుతగ్గులు గోచరిస్తున్నాయి. తర్వాత రావాల్సినటువంటి డబ్బు లోపల కూడాను మనకు ఇబ్బందులు కనబడుతున్నాయి. అయితే ముఖ్యంగా మీరు చేయవలసినటువంటివి ఏంటయ్యానంటే, ఆదాయము పెంచడం పైన మనసు నిలపడము, ఖర్చులు తగ్గించుకోవడం పైన మనసు నిలపడము, ఈ రెండు చేయాలి. అంటే ఆదాయాన్ని పెంచుకోవాలి ఒక పక్క నుండి, ఇంకో పక్క నుండి ఖర్చులను తగ్గించుకోవాలి. ఈ రెండు విషయాలు చాలా అవసరం ఈ మాసంలో. అంతేకాకుండా శ్రమకు తగినటువంటి ప్రతిఫలము లేకపోవడంతో మీ లోపల అసంతృప్తి కొట్టొచ్చినట్టుగా కనబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి అసంతృప్తి మూలకంగా ఇబ్బందులు ఏర్పడతాయి. కనుక
మీరు ప్రతిఫలం పైన మనసు పెట్టకుండా కంటిన్యూస్గా పని చేస్తూనే ఉండాలి. ఈ మాసం లోపల ఫలితంపై మనసు నిలపకండి. మీ కర్తవ్యం పైననే మనసు నిలపండి. ఇక ప్రారంభించినటువంటి పనుల లోపల ఆటంకాలు కనబడుతున్నాయి. కొన్ని పనులు మధ్యలో ఆగిపోవచ్చును. కొన్ని పనులు మీరు వదులుకోవడానికి కూడాను అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆర్థిక భారం పెరగడం మూలకంగా ఆ పనుల నుండి మీరు బయటకు రావడం లేదా తప్పించుకోవడం ఇలాంటివి కూడాను కనబడుతున్నాయి. ఇక వివాహాది శుభకార్యాల విషయం లోపల నలుగురి సహకారము అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు, దగ్గర వాళ్ళ యొక్క సహాయ సహకారాల మూలకంగా కొంత వివాహాది ప్రయత్నాలు ముందుకు జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక పూర్వము కొన్నటువంటి భూములు, ప్లాట్లు, ఇళ్ళు, వాహనములు వీటి మూలకంగా ఇబ్బందులు గోచరిస్తున్నాయి. అంటే పూర్వం కొన్నటువంటి భూములలో ఏవైనా కూడా న్యాయపరమైనటువంటి సమస్యలు తలెత్తడము, లేదా ఆర్థికపరమైనటువంటి ఒప్పందాలలో ఏదైనా వైషమ్యాలు రావడము, వాహనాలు కొని ఉన్నట్టయితే అనవసరమైనటువంటి రిపేర్లు రావడము, ఇలాంటివి కూడాను గోచరిస్తున్నాయి. కనుక కొంత జాగ్రత్తలు తీసుకోండి. బంధువర్గంతో వైషమ్యాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆత్మీయులు, స్నేహితులు, బంధువర్గము వీళ్ళందరితో కొంత జాగ్రత్తగా ఉండండి. స్నేహంగా ఉండడానికై ప్రయత్నాలు చేయండి. పని భారం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారులకు, వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అందరికీ కూడాను పని భారం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ పని భారం పెరగడంలో మీకు ఇబ్బంది ఎక్కడ వస్తుంది అనంటే ఆ సమయం లోపల మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. తదనుగుణంగా సూర్యుడి యొక్క సంచారం కూడాను మీకు ప్రతికూలంగా ఉంది గనక ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి, నిర్లక్ష్యం చేయకండి. ఇకపోతే వ్యాపారము సంతృప్తిగానే కొనసాగుతుంది. వ్యాపారం బాగా రన్ అవుతుంది, కానీ ఆశించిన మేర మీకు ఫలితాలు ఉండకపోవచ్చు. అంటే ఆశించిన లాభాలు ఉండవు, కానీ మీరు వ్యాపారం బాగానే జరుగుతుంది. కస్టమర్స్ బాగానే ఉంటారు, కొనేవాళ్ళు బాగానే ఉంటారు, ఆ వ్యవహారం బాగానే నడుస్తుంది. కానీ ఆ మార్జిన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ లోపల అంతగా ఉండకపోయే అవకాశాలు కనబడుతున్నాయి. కనుక దానిపైన మీరు ఎక్కువగా మనసు తెలిపి లాభాలు రావట్లేదు అనేటువంటి విషయానికంటే కూడాను వ్యాపారం బాగా జరుగుతుంది అనేటువంటి విషయంపై మనస్సు నిలిపి సంతృప్తిగా ఉండడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి కర్తవ్యం. ఇకపోతే ఇంటి వాతావరణం మీకు బాగా ఉంది, సంతృప్తికరంగా ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రయాణాల మూలకంగా మీకు లాభము చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక నిలిచిపోయినటువంటి పనుల లోపల కొంత కదలిక కనబడుతుంది. అయితే మీరు ప్రస్తుతం ప్రారంభించబోయేటువంటి పనులపై మట్టుకు శ్రద్ధగా ఉండాలి, శ్రద్ధ నిలపాలి. బాగా ఆలోచించి ఆ పనులను చేయాలి. ఇక చదువు పూర్తయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి విద్యార్థులు ఇంకా వారి యొక్క ప్రయత్నాలను కొనసాగించాలి. తృప్తికరమైనటువంటి ఉద్యోగం రాకపోవడంతో కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయినప్పటికీ తాత్కాలికంగా ఏదో ఒక ఉద్యోగంలో చేరేటువంటి అవకాశం మట్టుకు కనబడుతుంది. విద్యార్థులకు ముఖ్యంగా విదేశీ ప్రయాణము కనబడుతుంది ఈ మాసంలో. అంటే ఉన్నత విద్యకై విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. అయితే అన్ని విషయాల లోపల కూడాను ఆర్థిక పరిస్థితి అనేటువంటిది ఒక ఆటంకంగా మారే అవకాశం ఉంది కనుక మీరు ఆర్థిక పరిస్థితిపై ఈ మాసంలో తప్పకుండా మనసు నిలపాలి. అన్ని విషయాలకు అది మూల కారణం అవుతుంది. కనుక డబ్బు సంపాదనపై మనసు నిలపండి,
ఖర్చులను నియంత్రించుకోవడంపై కూడాను మనస్సు నిలపండి. ఇవి రెండు మీరు తప్పకుండా ఈ మాసంలో చేయవలసినటువంటి కర్తవ్యాలు. ఇకపోతే ఈ మాసంలో ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఆలోచించినట్టయితే ముఖ్యమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. సూర్యుడు ద్వాదశ జన్మస్థానాలలో సంచరిస్తున్నాడు కనుక ఆరోగ్య విషయంపై ప్రభావం చూయించే అవకాశాలు ఉన్నాయి. శారీరకంగా పనిభారం పెరుగుతుంది, తద్వారా అలసట, అనారోగ్యం ఇలాంటివి కూడా మీకు తలెత్తే అవకాశం ఉన్నాయి. కనుక సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము ఈ మాసంలో మీకు తప్పకుండా కావాలి. కనుక జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకర్ అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యము 6 సార్లు జపించండి. సూర్య నమస్కారం చేయండి, సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయండి. స్నానం చేసిన తర్వాత కొద్ది నీళ్లు తీసుకొని దోషులతో అంజలితో సూర్య భగవానుడికి ఒక 3 సార్లు అర్ఘ్యప్రదానం చేయండి. మీరు అర్ఘ్యప్రదానము నమస్కారము చేయడం మూలంగా మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. తర్వాత అంగారకుడు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. అనవసరమైనటువంటి కలహాలు, మనస్పర్ధలు, తొందరపాటు, ఖర్చులు వీటి మూలకంగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. గనక ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యకం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం 7 సార్లు జపించండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామిని కొలిచినట్టయితే మీ లోపల ధైర్య సాహసాలను ఇస్తాడు. అంటే కష్టాలను ఎదుర్కొనేటువంటి ఒక శక్తిని మీకు ఇస్తాడు కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఇక అర్ధాష్టమ స్థానంలో గురువు ప్రతికూలంగా ఉన్నాడు కనుక సద్గురువులను సందర్శించుకోండి, మాతాపితృవులను సేవించండి, పెద్దవారిని గౌరవించండి. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని 16 సార్లు ప్రతినిత్యం కూడాను జపించండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. దీని మూలకంగా ఈ అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురి యొక్క ప్రభావం తగ్గుతుంది. ఇక 2వ స్థానంలో శని కుటుంబ స్థానంలో ధనస్థానంలో ఉన్నాడు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, శ్రమకు తగిన ప్రతిఫలము ఉండకుండా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యము 19 సార్లు పారాయణం చేసుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. విష్ణు సహస్రనామాలు చదువుకోండి ప్రతినిత్యం కూడా. మీకు ఒక స్థిరమైనటువంటి ఆలోచనను ఇస్తాడు. ఆ నారాయణుడు స్థితికారకుడు కాబట్టి మీకు మంచి విషయాలపై మనస్సును కేంద్రీకృతం చేసేటువంటి అవకాశాలు ఆ నారాయణుడి మూలకంగా మీకు కలుగుతుంది. గనక విష్ణు సహస్రనామాలు తప్పకుండా మీరు ప్రతినిత్యం పారాయణం చేసుకోండి. ఇక భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు, విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ఫలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని చదువుకోండి. ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈ దుష్ట స్థానాలలో సంచరిస్తున్నటువంటి గ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం తగ్గుతుంది. మంచి స్థానాలలో సంభవించేటువంటి ఫలితాలు మీకు ద్విగుణీకృతమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా మీరు చేసినట్టయితే ఫలితాలు మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. శుభం.